హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ రెసిపీ. ఈరోజు ఒక మంచి పచ్చడితో అయితే వచ్చాను. చాలాసార్లు మనకి కర్రీస్ ఏం తినాలనిపించినప్పుడు ఫస్ట్ అయితే నాకు గుర్తొచ్చేది అయితే టమాటా కొత్తిమీర పచ్చడి. అందులో ఫ్రెష్ కొత్తిమీర ఉంటే ఈ పచ్చడి అనేది చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ముఖ్యంగా జలుబు, జ్వరం ఇలాంటివి ఏవి ఉన్నా కూడా ఇలాంటి పచ్చడి తినడం వల్ల నోరుకి కూడా మనకు మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఎలా చేయాలో చూద్దామా. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్లో 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ మినపప్పును యాడ్ చేసుకోవాలి. వీటిని అన్నిటినీ కూడా బ్రౌనిష్గా వచ్చేంత వరకు దూరగా వేయించుకోవాలి. ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల ఇవి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇవి ఫ్రై అయిన తర్వాత బాగా కారం ఉన్న ఒక 6 నుంచి 7 పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే 3 ఎండుమిర్చి. కారం అనేది మీ స్పైసెస్ని బట్టి పచ్చిమిర్చి ఇంకొంచెం ఎక్కువగా వేసుకున్నా పర్లేదు. నేను చేసేది మీడియం స్పైస్. ముఖ్యంగా పచ్చిమిర్చిని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే పచ్చడి అనేది కారంగా టేస్టీగా ఉంటుంది. పచ్చి పచ్చిగా ఉంటే టేస్ట్ అంతగా బాగోదు. పచ్చిమిర్చి మొత్తం ఫ్రై అయిన తర్వాతే ఫ్రెష్గా మనము క్లీన్ చేసి కడుక్కున్న ఈ కొత్తిమీరని అయితే యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర ఆకుల కంటే కాడలే చాలా విటమిన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. కాడలు తప్పకుండా యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొత్తిమీర వేసాక ఒక 3 నిమిషాల వరకు దీన్ని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కొత్తిమీర దగ్గరకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత చిటికెడు పసుపు యాడ్ చేసుకొని 6 నుంచి 7 వెల్లుల్లిని పొట్టుతో సహా వేసుకోవాలి. వెల్లుల్లి వేసాక 2 నిమిషాలు ఇలా ఒక్కసారి ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారేంత వరకు అయితే దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే మనకి ఇది ఫ్రై అయిపోయింది కదా, నేనైతే దీన్ని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుంటున్నాను. మొత్తం అంతా మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత అదే ప్యాన్లోకి 8 నేను టమాటాస్ చాలా రెడ్గా ఉన్నవి, పండుగా ఉన్నవి తీసుకున్నాను. ఇవి చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. దీంట్లోకి ఆయిల్ అయితే నేను ఏం వేయలేదు. మనం ముందే కొత్తిమీర అయితే దీంట్లో ఫ్రై చేసుకున్నాం కదా, అదే ప్యాన్లో వేసాను. ఇంకెక్కువగా ఆయిల్ అయితే అవసరం ఏం లేదు. టమాటాలు యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మనం ఉడికించుకోవాలి. ఈలోపు అయితే మిక్సీ జార్లో వేసిన కొత్తిమీర, పచ్చిమిర్చిని అయితే మనము గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, 6 నిమిషాల్లో మనకైతే టమాటాలు అనేవి మంచిగా మగ్గిపోయాయి. సిమ్లో పెట్టేసి మనం టమాటా అంతా కూడా మగ్గించుకుంటే పచ్చివాసన లేకుండా సాఫ్ట్గా మగ్గిపోతాయి. ఇప్పుడు ఈ టమాటాలను కూడా మనం తీసేసుకొని సపరేట్ ప్లేట్లోకి అయితే చల్లారేంత వరకు అయితే పెట్టేసుకోవాలి. ఇక్కడ చూసాం కదా, మనం ముందు కొత్తిమీరని అయితే ఇలా కోర్స్గా గ్రైండ్ చేయాలి. ఈ టమాటా పచ్చడికి అయితే మెయిన్గా మనం మెత్తగా చేయాల్సిన అవసరం అయితే లేదు. టమాటాలు చల్లారిన తర్వాత టమాటా పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 పల్సెస్ మనం దీన్ని గ్రైండ్ చేసుకుంటే చూసారు కదా, టేస్టీ కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మీకు కావాలి అంటే మెత్తగా కూడా మీరు గ్రైండ్ చేసుకోవచ్చు. కాకపోతే టమాటా కొత్తిమీర ఇలా ఫ్లేవర్ అనేది మనకు తెలియాలంటే మనం ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత లాస్ట్లోకి చిన్నగా కట్ చేసిన ఆనియన్స్తో ఇలా వేడి వేడి అన్నంలో మనం కొత్తిమీర పచ్చడి నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నోరు అనేది మనకి చాలా సాటిస్ఫైయింగ్గా ఉంటుంది. ఇది అన్నంలోకనే కాదు, మనకి ఉప్మా కానీ దోశలో కూడా చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ఈ పద్ధతిలో ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.